మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. మనం 23వ తారీఖున మన కాయిన్ని అంటే ఆల్రెడీ ఎక్స్చేంజ్లో జాయిన్ 26 నుంచే ఉంది, ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. దాన్ని ఇంకా గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాను. 23ని మన దగ్గర ఉన్నటువంటి స్టేకబుల్ కాయిన్స్ నుంచి 0.25% అని ముందుగా అనుకున్నాం. తర్వాత అది అలా పెరగచ్చు, మళ్ళీ తగ్గొచ్చు కాయిన్ రేట్ని బట్టి. అది 23 నుంచి ప్రారంభిస్తున్నాను. డేట్ వైజ్గా వస్తుంది. ఎవరైతే కేవైసీ నేను చెప్పినట్టుగా కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ ఎక్స్చేంజ్లోకి వెళ్తూ ఉంటాయి, వాళ్ళు సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఇంతవరకు చూసినటువంటి కిబో వేరు. రేపు 23 నుంచి మళ్ళీ 23 లోపు మీరు చూడబోయే కిబో కాయిన్ తాలూకా రూపం వేరు. ఇప్పటి వరకు మీరు గెయిన్ చేశారు, మైన్ చేశారు. ఇక మీదటి నుంచి అది ఎలా, దాని రూపం ఎలా ఉంటుంది, దాని రూట్ ఎలా ఉంటుంది మీరు చూడబోతున్నారు. కొత్తగా, సరికొత్తగా, మీ ఊహకు కూడా అందలేనంతగా ఈ మే 23 నుంచి మళ్ళీ మే 23 లోపు మీరు చూడబోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా పుట్టింది, అదేవిధంగా మళ్ళీ దాని తాలూకా ప్రభావాన్ని ప్రపంచానికి తెలిసేలా, దాని ప్రభావం ప్రజలకు అందేలా ఎలా దూసుకుపోబోతుందో 23rd నుంచి వస్తారు మీరు. గొప్ప విషయాలు ఎప్పుడు రాత్రి జరిగి మనకు రావు. మెల్లగా ప్రయాణం అయినటువంటి మనకు కిబో కాయిన్ ఈరోజు హిమాలయ శిఖరంగా మారింది. అలాగే మైనింగ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్లే విధానంలో కూడా మళ్ళీ అలాగే దాని తాలూకా స్వరూపాన్ని శిఖరాగ్ర స్థాయికి మళ్ళీ చేరుతుంది. అందుకోసం నేను ఇన్నేళ్ళు ఏం చేశానో మీరు చూస్తారు డాడీస్. కాయిన్ అమ్మేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, సో నేను చెప్పినట్లుగా గుర్తుంచుకోండి, నేను చెప్పినట్లుగా 100 ఏళ్లకు మించి మన కాయిన్ తాలూకా ప్రయాణంలో ఎటువంటి మార్పులు ఉండవు. ఎవ్వరి మాట వినొద్దు, ఎవరి వైపు చూడొద్దు. మీ కాయిన్ని ఎక్కడ తీసుకెళ్తానో చూడండి మీరు. నాకు కావాల్సింది ఒకే ఒక్కటి, అది నా కొడుకు పేరు పెట్టాను. వాడిని ఎదుగుతూ ఉండగా నేను చూశాను, ఎదుగుతూ ఉండగానే దూరం అయిపోయాడు. ఇప్పుడు మన కాయిన్ని ఆడి ఎదుగుదలలో చూసుకుంటూ ఈసారి అది స్థిరపడి ప్రపంచ మార్కెట్లో చొరబడి మీ గుండెల్లో సుస్థిర స్థానాన్ని తీసుకొచ్చి ఒక శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లేలా చేస్తున్నాను. నా శ్వాస నా కొడుకు, నా ధ్యాస నా కొడుకు, కాయిన్ నా బిడ్డలా చూసుకొని వస్తున్నాను. మీరు డాడీ అని పిలిస్తే అది మీరు వాడే పిలిచినట్టుగా ఫీల్ అవుతున్నాను, ప్రేమిస్తున్నాను, ఆనందిస్తున్నాను. నా ఊపిరి దాని చుట్టే ఉంటుంది. కాబట్టి కాయిన్ విషయంలో మీరు బలంగా ఉండండి, స్థిరంగా ఉంటారు. అనవసరంగా ఎవరు అమ్ముకోకండి. అమ్ముకున్నవాడు ఖచ్చితంగా అమ్ముకోమని చెప్తాను, కానీ అనవసరంగా అమ్మేసుకున్నాడు బాధపడతాడు. దాని రేట్ చాలా బలంగా వెళ్తుంది. మళ్ళీ చెప్తాను, బలంగా వెళ్తుంది. అందుకోసం నేనేం చేశానో మీకు కనబడుతుంది, మీరు చూస్తారు. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 4 రోజుల తర్వాత చూద్దామన్నారు, నెల అయిపోయింది చూస్తూనే ఉన్నారు. 3 నెలల తర్వాత చూద్దామన్నారు, 3 నెలలు అయిపోయింది చూస్తూనే ఉన్నారు. 6 నెలలు కానీ చూద్దామన్నారు, 6 నెలలు అయినా చూస్తూనే ఉన్నారు. 1 ఇయర్ గడిచిన తర్వాత చూద్దామన్నారు, 1 ఇయర్ గడిచింది చూస్తూనే ఉన్నారు. మార్చికి చూద్దామన్నారు, మార్చి గడిచిపోయింది చూస్తూనే ఉన్నారు. మే చూద్దాం, మే తర్వాత ఇది ఉండదు అన్నారు. మే తర్వాత కూడా చూస్తూనే ఉంటారు. వాళ్ళ పని చూడడమే, మీ పని ఎదగడమే. ఒక వ్యవహారం, ఒక వ్యవస్థ లేదా ఒక సంస్థని ఎదుగుదలలో ఉన్న రూపాన్ని చూడాలని తప్పిస్తే దాన్ని నాశనం చూడాలని కోరుకునేవాడు ఎందులోనూ కూడా స్థిరపడ్డు. ఇలా చూద్దాం వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చూడలేరు. కాబట్టి అవి పట్టించుకోకండి. చెప్పినోడు జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. వాడి జీవితం ఎలా ఉందో చూడండి. వాడు చూస్తూ ఉంటాడంతే, మాటలు చెప్తూ ఉంటాడంతే, దాన్ని పట్టించుకోవద్దు. మన కంపెనీలో ఉండి వేరే కంపెనీ గురించి మాట్లాడే వారి గురించి కూడా పట్టించుకోవద్దు, వదిలేయండి. ఏం కోల్పోయాడో నేను చెప్తాను తర్వాత. నేను ఎవరిని శిక్షించను, ఎవరి మీద పనిష్మెంట్ తీసుకోను. వారు ఏ కంపెనీలో పనిచేసి నాకు అనవసరం. ఈ కంపెనీలో మన కంపెనీలు మాత్రం చేసుకుని పట్టించుకుంటాను. వాళ్ళని ఎలా ఎదగాలో నేను తెచ్చుకుంటాను. వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో నేను కూర్చోబెడతాను. వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను తీర్చిదిద్దుతాను. ఈ కంపెనీని నమ్మి, ఈ కాయిన్ని నమ్మి, నన్ను నమ్మిన వాళ్ళని నేను ఎక్కడ కూర్చోబెడతానో, ఎలా తీసుకెళ్తానో, నా శాయి శక్తుల
నా శక్తి ఏంటో మీకు చూపిస్తాను. మనల్ని విడిచి వెళ్ళినాడు, వదిలేయి. వేరే కంపెనీ చేస్తున్నాడు, వదిలేయి. తప్పుగా మాట్లాడారు, వారిని కూడా వదిలేయి. గుండెల్లో కాయిన్ పెట్టుకొని నాతో రా. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనందరం కలిసి కష్టపడదాం. కష్టపడ్డాం కదా, ఈ 1.5 year మనం కష్టపడ్డాం కదా, ఎంత అయిందో చూశారు కదా. ఇంత ఎంతో అవుతుంది. నేను చేసిన ప్లాన్స్, నేను చేయబోయే ప్లాన్స్ ఈ ఇయర్ చూద్దరు మీరు. 23 నుంచి 23 లోపు ఎలా ఉంటుంది, ప్రతి ఇయర్ దాని తాలూకు స్వరూపం ఎలా ఉంటుందో మీకు చూద్దరు. కానీ చూస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మేసుకున్న వాళ్ళు దురదృష్టవంతులు. అనవసరంగా సరైన రేటుకి అమ్ముకోకుండా ఎంత వస్తుంది అని ఎవడో చెప్పి మోసం చేసి ఇది ఉండదు అని అబద్ధాలు చెప్పి ఇది పోతుంది అని చెప్పాడు. భగవంతుడా దేవుడా, అలా చెప్పగలిగినడైతే ముందు ఆడి తలరాత మార్చుకోమని చూద్దాం. ఇది అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు, ఇది నీటి పొడగా విన్నారు చెప్పారు. సంవత్సరం నుంచి వింటున్నాను నేను, నాతో కలిసి చాలామంది వింటున్నారు. అరుణ ఇంటి దగ్గర మొదలైంది, ఈరోజు ఎందరో ఇళ్ళ ముందుకు వెళ్ళింది, ఎందులో నెట్టింట్లోకి వెళ్ళింది, చూస్తూనే ఉన్నారు. చాలా చెప్పారు, అదేది పట్టించుకోలేదు. అలాగే మన కంపెనీ గురించి ఎవడైనా ఇలాగా చెప్పాడంటే ముందు ఆడి జలరాత మార్చుకోమనండి, ఆడి భవిష్యత్తుని తీర్చుకోమనండి, ఆ జీవితాన్ని తీర్చుకోమనండి, ఆడి కుటుంబాన్ని గొప్పగా కాపాడుకోమనండి. కబుర్లు చెప్తారు పైన కూర్చొని, అలా పట్టించుకోకండి. నన్ను నమ్మండి, నాతో కలిసి రండి. మనందరం పిడికిలు బిగిస్తే ఏమైందో చూసాం కదా. ఎవడో ఉద్యోగం ఇస్తాడని, ఎవడో ఏం చేస్తాను చూడొద్దు. మనం క్రియేట్ చేసుకుంటారండి. ఉద్యోగాలు అవసరం అంటే వ్యాపారంలో రకరకాలుగా మనం ముందుకెళ్దాం. ఇంకా కాయిన్ సంబంధించింది ఉండదు. ఉన్న కాయిన్ ధర పెంచడం కోసం సాంప్రదాయ వ్యాపారాన్ని మాత్రమే చేద్దాం.